సరస్వతీదేవి గుడి అనేది మానా అనే గ్రామంలో ఒక చిన్న గ్రామంలో ఉందండి. ఈ సరస్వతి పుష్కరాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. 12 సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ అవుతాయి. ఈ నెల 26వ తేదీ వరకే ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పోవాలనుకుంటే వెళ్ళొచ్చండి. సరస్వతీదేవి ప్రవాహం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అలాగే ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో ఎవరికీ తెలియదండి. సరస్వతి ప్రవాహం అనేది త్రివేణి సంగమంలో కనిపిస్తాయండి. 12 సంవత్సరాలకు వచ్చే ఈ పుష్కరాలని మనం దర్శించుకోవటం వల్ల ఎంతో పుణ్యం అనేది మనకి లభిస్తుందండి. బాగా గమనించండి, పర్వతాలు చూస్తున్నారా ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో, ఎంత పెద్ద క్యూ ఉందో. ఈ క్యూ అన్నింటినీ దాటుకొని అమ్మవారిని దర్శించుకోవటం వల్ల లభించే ఆ ప్రశాంతతే వేరండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సరస్వతి ప్రవాహం అనేది ఎంత చక్కగా ప్రవహిస్తుందో. ఈ ప్రవాహాన్ని ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడ నుంచి పుడుతుందో అలాగే ఎక్కడ నుంచి ఎండ్ అవుతుందో ఎవరికి అంతుపట్టని విషయం అండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది. పర్వతాలన్నింటినీ కూడా మనం వీడియోలో చూసేదానికంటే కూడా రియల్గా చూస్తే కలిగే అనుభూతే వేరండి. మీరు ఇలాంటి వాటన్నింటినీ నేరుగా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా నెక్స్ట్ సమ్మర్కి ప్లాన్ చేసుకోండి. సమ్మర్లో వెళ్ళటం వల్ల మన క్లైమేట్కి అక్కడ ఉండే క్లైమేట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఎంజాయ్ కూడా చేయొచ్చండి. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సరస్వతి మాతని కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. గమనిస్తున్నారా, ఇక్కడ సరస్వతి మాతని కూడా మీకు చూపిస్తున్నాను. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి.